తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. పూతలపట్టు నాయుడుపేట హైవేపై పాకాల మండలం తోటపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఓవర్టేక్ చేయబోయి కారు ఆ వాహనం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తిరుపతి పూతలపట్టు జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఎర్టికా వాహనంలో తమిళనాడు నుంచి తిరుమల శ్రీవారి దర్శనం ఉంచుకొని తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో నేరుగా హైవేలో ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క కంటైనర్ ను కిందకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అత్యంత వేగంగా వెళ్లడం కారణంగా ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో చివరిలో ఉన్నటువంటి భాగంలో గుద్దినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ యొక్క వాహనం అనేది కూడా ఈ యొక్క కంటైనర్ కింది భాగంలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీని కారణంగా మొత్తం వాహనం ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి. వాహనంలో ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి 7గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో 5గురు మృతి చెందారు. 2 పురుషులు కాగా మరొక 2 స్త్రీలు, మరొక 9 ఏళ్ల బాలుడు కూడా అక్కడికక్కడే లోపలే కారులోని మరణించినటువంటి పరిస్థితి. మరో 2 పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా కూడా వారిని తిరుపతి ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే కేవలం ఓవర్టేక్ వల్లే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలిసింది. మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ హైవేలోనే నేరుగా ఏదైతే కంటైనర్ ఎర్టికా వాహనం కూడా ఈ కారు రెండు కూడా వెనకే వస్తూ ఉన్నాయి. అయితే వెనక వచ్చేటటువంటి క్రమంలో ఒక్కసారిగా ఓవర్టేక్ చేయడానికి కూడా ఈ యొక్క వాహనం కారు డ్రైవర్ యత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఏదైతే కంటైనర్ కు ఉన్నటువంటి చివరి భాగంలో మీరు చూసుకుంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ పక్క ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క భాగం బాగానే ఉన్నప్పటికీ ఆ పక్క మాత్రం పూర్తిగా కూడా లోపలికి నుజ్జుగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. సో ఆ పక్కన గుద్దిన వెంటనే కూడా మొత్తం కూడా కారు ముందు భాగం మొత్తం కూడా కారు లోపలికి ఏదైతే కంటైనర్ లోపలికి వెళ్లిపోవడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా భారీ శబ్దం అనేది వచ్చింది. ఏంటి శబ్దం అని చెప్పి కంటైనర్ డ్రైవర్ పక్కనే రోడ్డు పక్కకు కూడా ఆపి చూసినటువంటి క్రమంలోనే వెనకాల మొత్తం వాహనంలో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి రక్తగాయాలతో ఉన్నారు. వారందరినీ కూడా సకాలంలో పక్కనే ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే కారులో ప్రయాణిస్తున్నటువంటి 7గురులో 5గురు కృష్ణగిరికి చెందినటువంటి వారందరూ కూడా మరణిస్తే మరొక 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వారందరినీ కూడా తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కేవలం ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే ఘటన జరిగినట్టుగా కూడా ఏదైతే ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రాథమిక విచారణలో భాగంగా నిర్ణయానికి వచ్చారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్ ఎన్టీవీ, చిత్తూరు నుండి.